నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ మహిళల మీద, అమరావతి ప్రజల మీద అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుని పరారీలో చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇక తర్వాత ఆయన పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోతున్న స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ మహిళల మీద, అమరావతి ప్రజల మీద, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుని నిన్న ఇంతకుముందు పరారీలో చూస్తూనే ఉన్నారు. మరి నిన్న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి ముందు కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. ఎట్లా ఉంటుంది సార్? దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? పరిణామాల కంటే కూడా మనం ముందుగా చర్చించాల్సింది ఏంటంటే, వ్యాఖ్యలు చేసిన తర్వాత అతను తప్పించుకొని పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో ఉన్న ఇల్లుకి తాళం వేసి. దానికోసం పోలీసులు చాలామంది మహిళలు, అమరావతికి సంబంధించిన మహిళలు అతని మీద చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. మహిళలను అవమానించారని చెప్పి అమరావతికి చెందిన మహిళలు చాలా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఈలోపు ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరగడం జరిగింది. అయితే ముందుగా ఏదైతే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన యాంకర్ ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న సందర్భంగా అతను ఏటుగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈలోపు ఎలాగో అరెస్ట్ అవుతారు అని తెలుసుకున్న కృష్ణంరాజు ముందస్తు బెయిల్కు కూడా ప్రయత్నాలు చేస్తూ ప్లేసులు మారుస్తూ, ఒక్కో ప్లేస్కు మారుస్తూ చివరికి విజయనగరంలో దొరకడం జరిగింది. తన ఫ్రెండ్ ఇంట్లో దొరకడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు, ప్రజలందరూ తప్పు అంటున్నప్పుడు, అది నిజంగానే మనకు తప్పు అనిపించినప్పుడు క్షమాపణ చెప్పే కార్యక్రమాన్ని తీసుకుంటే కొంతవరకు దాన్ని ఉపశమనం కల్పించే అవకాశం ఉంటుంది. కానీ అతను ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కనీసం క్షమాపణ చెప్పే కూడా లేకుండా ఇంతమంది మహిళలు హర్ట్ అవుతున్నారు నా వ్యాఖ్యల వల్ల అని ఒక క్షమాపణ చెప్పకుండా ఒక వీడియో రిలీజ్ చేసి, నేను ఒక రిపోర్ట్ తీసుకున్నాను, ఆ రిపోర్ట్ ఆధారంగానే నేను చెప్పాను అంటూ దాన్ని మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది అమరావతి వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్ల అది ఒకసారి అన్న తర్వాత ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయి, అది తప్పు అని చెప్పి యావత్ సమాజం అంతా వేలెత్తి చూపుతున్న సందర్భంగా బహిరంగ క్షమాపణ చెప్పి ఇలాంటి తప్పు మరొకసారి చేయను అని చెప్పి పోలీసులకు లొంగిపోయి ఉంటే అతని మీద కొంత గౌరవం ఉండేది, కొంత సానుభూతి ఉండేది. మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల అది ఏమైందంటే చివరికి అతన్ని వెతికి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మామూలుగా అతను ఒక సీనియర్ జర్నలిస్ట్గా అని చెప్పుకుంటున్న అతను అసలు పారిపోవాల్సిన అవసరం లేదు. తను ఒకవేళ నిజంగానే ఆ రిపోర్టుకు సంబంధించి ఏదైనా ఉన్నా కొంత ఆ రిపోర్ట్లో కూడా అతను చెప్పినట్టుగా లేనే లేదు. అయినప్పటికీ దాన్ని వక్రీకరించి చెప్పడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలో భాగంగా ఎక్కడెక్కడ ఒక సామాజిక నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఎయిడ్స్ పేషెంట్ ఉన్నారు, ఎక్కడెక్కడ సెక్స్ వర్కర్లు ఉన్నారు అనే క్రమంలో కొన్ని జిల్లాలను ప్రస్తావించినది. ఆ జిల్లాల ప్రస్తావన సందర్భంగా అసలు అమరావతి ప్రస్తావన అసలు ఎక్కడ ఆ రిపోర్ట్లో లేనే లేదు. ఇంకా కర్నూలు ఉంది, కడప ఉంది, కొన్ని జిల్లాల్లో అక్కడ కొంత సామాజిక బాధ్యతగా వాళ్ళకి అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది అనేది ఆ రిపోర్ట్ సారాంశం. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటుంది. కానీ కేవలం ఇప్పుడు మనం పోలీసుల ఎంక్వైరీలో ఒకసారి చూసినట్టయితే అదో పెద్ద కుట్రకోణంగానే భావిస్తూ ఉండొచ్చు. అమరావతి మహిళల మీద ముఖ్యంగా అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేయడం అంటే దానిని ఖచ్చితంగా కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టుగా గతంలో వైసీపీ నాయకులు కానీ, వైసీపీ లీడర్లు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అమరావతి మీద మొదటి నుంచి కూడా కక్ష కట్టుకున్నారు. అమరావతి నిర్మాణాన్ని అసలు ముందుకు సాగనీయకూడదనే దాని మీద వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సాక్షిలో అసలు సంబంధం లేకుండా ఏదో చర్చ జరుగుతుంటే ఆ చర్చలో మధ్యలోకి అమరావతిని తీసుకొచ్చి, అమరావతిలో ఈ మహిళలను తీసుకొచ్చి దాన్ని ఆ చర్చను పొడిగించే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తర్వాత కనీసం ఎవరైతే వ్యాఖ్యాత ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావు అన్న కనీసం దానికి సంబంధించి వివరణ ఇస్తూ సమర్థించుకునే ప్రయత్నమే చేశారు తప్పిస్తే బేషరతుగా మహిళలకు ఇప్పటివరకు ఎవరు క్షమాపణ చెప్పలేదు. ఇద్దరూ చెప్పలేదు. A1గా ఉన్న కృష్ణరాజు చెప్పలేదు, A2గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు బేషరతుగా అవును మేము మాట్లాడిన తప్పే, మేము అలా మాట్లాడిన చూస్తాం కాబట్టి మహిళలందరూ కూడా మమ్మల్ని క్షమించాలని, అంటే ఆ ఉద్దేశం లేదు వాళ్ళకు. ఖచ్చితంగా కూడా దాన్ని ఒక కాంట్రవర్సీ చేయాలి, దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చేయాలి. అమరావతి మీద అదొక కుట్రకోణంగానే కనిపిస్తుంది. కుట్రకోణంగా కనిపించడం వల్ల ఇప్పుడు వైసీపీ శ్రేణులంతా కూడా ఏం చేస్తున్నాయి, అదొక రాజకీయ దురుద్దేశంతో చూటుంది, రాజకీయ కక్షతో కూడుకుంది ఇవన్నీ చెప్తారు. కానీ ఇది చేసింది తప్పని చెప్పి ఆ ఛానల్ను నిర్వహిస్తున్న ఒక
మహిళ అయినా భారతిరెడ్డి అయినా కనీసం దాని గురించి క్షమాపణ చెప్పడం, వివరణ ఇవ్వడం చేయలేదు. ఒకవేళ లాస్ట్కి ఏమంటారు, మాకేం సంబంధం లేదు, ఒక అనలిస్ట్ వచ్చాడు ఆయన చెప్పిన సంబంధాలతోటి మా ఛానల్కి ఏం సంబంధం అని చెప్తున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే, అవును అతన్ని కొంతవరకు వాళ్ళు అవును మా ఛానల్లో నిర్వహించినందుకు మేము ఛానల్ తరపున క్షమాపణ చెప్తున్నాము, అతన్ని మరొకసారి మేము నిషేధిస్తున్నాం మరొకసారి అనేది చెప్పే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిజంగానే వాళ్ళు కనుక ఛానల్కి సంబంధం లేదన్నట్టయితే అలాంటి కార్యక్రమం ఇక్కడ చేయలేదు. దాంతోపాటు ఒకవేళ వాళ్ళకు తెలియకుండానే ఒకవేళ కొమ్మినేని శ్రీనివాసరావు అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉండే. అతనికి ఇప్పుడు అండగా రక్షణగా నిలబడుతూ అతన్ని ఇంకా వెనకేసుకుంటూ వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కావాలని కుట్రకోణంతో కావాలని వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా మహిళలకు ఏదైతే రక్షణ కల్పించే చట్టాలన్నీ కూడా వాళ్ళ మీద కేసుల రూపంలో పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు నాన్ బెయిలబుల్ అరెస్టులు అయితే అయ్యే అవకాశం ఉంటుంది. మరొకసారి ఎవరు కూడా అంటే పెద్ద చిన్న వ్యక్తుల్ని మనం వదిలేస్తే సరే, రాజకీయ పార్టీల నాయకులు అంటే ప్రతి విమర్శల్లో భాగంగా ఆ కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తుంటారు, వీళ్ళు వాళ్ళని విమర్శిస్తుంటారు, అదొక కుటుంబానికే పరిమితం అవుతుంటుంది. కానీ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు అనేది టోటల్ అంటే అమరావతి మహిళలకు సంబంధించిన పూర్తి సమాజాన్నే వాళ్ళు హేళన చేయడం జరిగింది, వాళ్ళని విమర్శించడం జరిగింది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి, చాలా కాలం నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నా అన్న వ్యక్తి దాన్ని చేసిన తర్వాత కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా వేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా కఠిన చర్యలు, ఖచ్చితంగా చట్టాలన్నీ కూడా ఏదైతే మహిళలకు అనుకూలమైన చట్టాలు, మహిళలకు వేధిస్తున్న చట్టాలు ఏమున్నాయో అవన్నీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏదైనా మానభంగాలు, హత్యలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ఆర్టికల్స్ రాస్తుంటారు. ఈ ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో ఈ విధంగా ఉండాలి సమాజం, ఆ విధంగా ఉండాలి సమాజంలో, ఎటో దారిపోతుంది, రాజకీయ నాయకులు ఇటు పోతున్నారు అట్టుపోతున్నారు అని రాస్తున్న సందర్భంలో మనం ఏం చేస్తున్నాం అని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకు మహిళల్ని ఈ విధంగా మాట్లాడుతున్నాం, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నాం అని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు అయితే ఉంటాయి. కాకపోతే ఈలోపు వైసీపీ అయితే ఎంత రాజకీయం చేయాలనో అంత రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ కూడా క్షమాపణలు వైసీపీ నేతలు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎక్కడ కూడా లేదు. కానీ ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్కి 14 రోజులు రిమాండ్ పొడిగించారు. తర్వాత ఈయనకి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్ కృష్ణంరాజుకి? ఖచ్చితంగా ఇటు ఇద్దరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏవన్గా ఉన్న కృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల వెనుక అతన్ని విచారించాల్సిందంటే వ్యాఖ్యల వెనుక కుట్రకోణమే ఉంది. ఎవరు నేను ఈ వ్యాఖ్యలు చేయమన్నారు, అసలు నువ్వు ఇది అసలు సంబంధం లేకుండా చర్చ జరుగుతున్న సందర్భంగా దీన్ని ఏ విధంగా ముందుకు నీ వెనుక ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరైనా నీతో మాట్లాడించారా, ఇది ముందే ప్లాన్ అనుకొని మాట్లాడించారు. ఎందుకంటే చర్చల సందర్భంగా కొంత మనం ఈ టాపిక్ మీద మాట్లాడదాం, ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం, నేను ఖండించినట్టు చేస్తా, ఏమంటారంటే నువ్వు కొట్టినట్టు చేయి, నువ్వు గిల్లినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా అనే ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ప్రకారం మీరైతే మాట్లాడండి, నేను ఆపినట్టు చేస్తాను, కానీ చెప్పాల్సిన విషయం అయితే చెప్పేసి నీ ద్వారా చెప్పిస్తే ఒక అనలిస్ట్ చెప్పిండు మాకేం సంబంధం అని చెప్పి ప్రయత్నం ఏం చేయొచ్చు. అంటే ఇంత పెద్ద కాంట్రవర్సీ అయింది, ఇంత పెద్దన మహిళలు ఇంత పెద్దన ఉవ్వెత్తున తిరగబడతారని అనుకోలేదు. కానీ అమరావతి మహిళలు మొదటి నుంచి కూడా తిరుగుబాటు స్వభావం ఉన్న మహిళలుగా గుర్తించవచ్చు. ఎందుకంటే అక్కడ అమరావతి రాజధాని రాదు, 3 రాజధానులు అన్నప్పుడే వాళ్ళు దాదాపు 5 సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకాలు, దీక్షలు ఇవన్నీ చేసి మళ్ళీ అమరావతిని పునరుద్ధరించుకోవడం జరిగింది. ఆ కోపం వైసీపీ నాయకులు ఉన్నట్టుంది. అమరావతిని వద్దనుకున్న అమరావతిని ఈ మహిళలు దీక్షల రూపంలో మళ్ళీ తిరిగి సాధించుకుంటున్నారు. అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ మహిళల మీద కోపం ఉండి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. సేమ్ టైం ఈ వ్యాఖ్యల వల్ల మహిళల్లో ఇంత చైతన్యం వచ్చి ఇంత తిరగబడతారని అనుకోలేదు. దాన్ని రాజకీయ లబ్ధి కోసం దాన్ని ఒక కక్ష సాధింపు చర్యగా వాడుకునే ప్రయత్నం వైసీపీ అయితే ఇప్పుడు చేస్తుంది. కొమ్మినేని అరెస్ట్ అయిన తర్వాత వెంటనే స్పందించి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సేమ్ వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు మహిళల మీద, ప్రజల మీద చేశారు, సంకర్ జాతి అన్నట్టు. ఏంటి సార్ అసలు ఎందుకు వైసీపీ వాళ్ళు ఇట్లా మాట్లాడటం అంటే ఏం చెప్తారు సార్? వైసీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒకరి మీద తర్వాత ఒకరి మీద కేసు
కేసులు నమోదవడం, వాళ్ళు గతంలో చేసిన పాపాలు అనుకోండి, భూ కబ్జాలు అనుకోండి, లిక్కర్ స్కామ్లు అనుకోండి, ఒక్కొక్కటిగా బయటికి రావడం, వెలికి తీస్తున్న సందర్భంగా ఇంకా ఏం మనం చేయలేనప్పుడు కోపం వస్తుంది, అంటే తిట్లు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. వైసీపీ నాయకులు మొత్తం కదా పూర్తిగా ఇంకా తిట్ల దండకాన్ని, ఎవరైతే హుందాగా ఉండే వ్యక్తులు ఉంటారు వాళ్ళు తిట్టడాన్ని మాట్లాడరు. కానీ ఎప్పుడైతే తను ఫ్రస్ట్రేషన్ నుండి ఇంకేం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో వైసీపీ నాయకుల బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు అంటే ఇక పరుష పదజాలానికే ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా సంకర జాతి అన్న దాని మీద కూడా పెద్ద విమర్శలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు కనీసం కొంత సంయమనం పాటించాలిగా. పూర్తిగా రాజకీయ వ్యవస్థలో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సాక్షిలో పనిచేయడం జరిగింది. అతను ఒక సీనియర్ నాయకుడు. వయసు రీత్యా కూడా మిగతా అన్ని విషయాలు వస్తే ఆ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి. ఏదో చిన్న వయసు వాళ్ళు 30 లోపు వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతారంటే వేరనుకోవచ్చు. ఏజ్ పైబడుతున్న కొద్దీ కొంత గౌరవంగా మాట్లాడాలి, గౌరవాన్ని తీసుకోవాలి, అవతల వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందగలగాలి ఏ పార్టీలో ఉన్నా కానీ. ఇక తనే అలా మాట్లాడిన తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వైసీపీ నాయకులు అవన్నీ గాలికి వదిలేసినట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.